శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓకే, తిరిగి మన సబ్జెక్ట్ ని కంటిన్యూ చేసుకుంటే మొదట ఏం చెప్తున్నాం, 27 అధ్యాయంలో బాబా గారు భక్తుల అర్హతలను గ్రహణ శక్తిని బట్టి వారికి తగిన మార్గాలను ఉపదేశించేవారు అనుకున్నాం. అందులో అర్హతలను బట్టి ఎటువంటి మార్గాన్ని తగిన మార్గాన్ని ఉపదేశించేవారో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం మన సచరిత్ర పూర్వకంగా. ఇప్పుడు గ్రహణ శక్తిని బట్టి బాబా గారు దానికి తగిన మార్గాలను ఎలా ఉపదేశించేవారో ఇప్పుడు మనం దర్శించుకున్నాం. దీనికి కూడా మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే బాబా గారి సత్ శిష్యుడు. ఎవరు బాబా గారి సత్ శిష్యుడు? ఎవరు బాబా గారి సత్ శిష్యుడు? దీక్షితే. నాకు ఇంతసేపు అనుమానం. సత్ శిష్యుడు దీక్షితే అంటే ఉత్తమ శిష్యుడు. ఉత్తమ శిష్యుడు, మధ్యమ శిష్యుడు, అధమ శిష్యుడు. ఉత్తమ శిష్యుడు అంటే ఏంటి? గురువు చెప్పకముందే గురువు మనసులో ఉండే ఆలోచనను తెలుసుకుని దాన్ని వెంటనే ఆచరించి చూపించేవారు ఉత్తమ శిష్యుడు. ఈయనకి గురువు చెప్పాల్సిన పని లేదు, గురువు మనసులో ఉంటే చాలు గ్రహిస్తారు. అది గ్రహణ శక్తి. రెండో వాళ్ళు మధ్యమ శిష్యులు. గురువు స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని అక్షరం తూచా తప్పకుండా పాటించేవాళ్ళు మధ్యమ శిష్యులు. ఇక మూడో రకం, నాలాంటి వాడి కోసం సపరేట్గా పెట్టారనమాట దాన్ని, అధమ శిష్యుడు. గురువు చెప్తున్నా కూడా స్పష్టంగా గురువు ఏం చెప్తున్నాడు తెలుస్తున్నా కూడా చూద్దాం అనుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని పొడిగించుకుంటూ పోతూ అంతా వ్యతిరేకంగా చేసేవాళ్ళు అధమ శిష్యులు. అధమ శిష్యుల్లో ఆ వర్గంలో ఉన్నప్పటికీ సంతోషం ఏంటంటే అధమ తర్వాత శిష్యుడు ఉంది కదా, మొత్తానికి శిష్యులే కదా అది. కాబట్టి అది సాధించుకున్నాంలే అనిపిస్తుంది అనమాట. సరే, ఇక్కడ కాకాసాహెబ్ దీక్షిత్ గారి గ్రహణ శక్తి ఎలా ఉంటుందో చూద్దాం. మనం ముందే అనుకున్నాం, ఆయన 40 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆయనకి బాబా గారి గురించి తెలియదు. ఆయన 2009లో తొలిసారి షిరిడీకి వచ్చారు. అప్పటికే 45 ఏళ్ళు. అంటే ఈయన ఎప్పుడు జన్మించి ఉండాలా? ఆయన? సారీ, 1909లో వచ్చారు ఆయన. 1909లో తొలిసారి ఆయన షిరిడీ వచ్చారు. 1909లో వచ్చారు. అప్పటికి 40 సంవత్సరాల వయసు. సో ఈయన ఎప్పుడు జన్మించి ఉండాలా అంటే 1964 కదా, 64 అది. సో 1864లో ఆయన జన్మించి ఉండాలి. 1864 అది జన్మించి ఉండాలి. సో 40 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు బాబా గారి గురించి వినలేదు ఆయన. వినిన తర్వాత బాబా గారి వద్దకు వచ్చిన తర్వాత ఎంత షార్ప్గా బాబా గారి గురించి ఆయన గ్రహించారో, బాబా గారి తత్వాన్ని ఏంటంటే, ఆయన కొన్ని రోజులు షిరిడీలో ఉన్నారు. సరే, ముంబై వెళ్లేందుకు ఆయన బాబా గారు అనుమతి కోరారు. రేపు వెళ్ళుగానే అన్నారు ఆయన. సో అనుమతి ఇచ్చారు, రేపు వెళ్ళమన్నారు. సో తిరిగి రేపు ఉదయం బయలుదేరేటప్పుడు కూడా మళ్ళీ బాబా గారి దగ్గరికి వెళ్ళి కనబడాలి. మళ్ళీ వెళ్ళి బాబా గారి దగ్గర కనబడ్డారు. అప్పటికే బాబా గారి దర్బార్లో మాసపతి లాంటి భక్తులందరూ కూర్చొని ఉన్నారు. వెళ్ళి దీక్షిత్ అడిగాడు, బాబా వెళ్ళవచ్చా అన్నారు. ఆయన వెళ్ళవచ్చు అన్నారు బాబా. మాసపతి లాంటి వాడికి అర్థం కాదు. ఆయనేమో వెళ్ళవచ్చా అని అడుగుతున్నాడు, బాబా గారేమో వెళ్ళవచ్చు అంటున్నారు. ఎక్కడికి బాబా? ఆయన వెళ్ళాలంటున్నారు, మీరు వెళ్ళమంటున్నారు, ఇంతకీ ఎక్కడికి అని అడిగారు. దాన్ని బాబా గారు ఆ మాటని, అంటే ఇటువంటి సందర్భం వచ్చినప్పుడంతా ఆయన నాకు ఒక ఆధ్యాత్మిక ట్విస్ట్ ఇస్తారు, ఒక ఆధ్యాత్మిక మలుపు తిప్పుతారు. అప్పుడు బాబా గారు ఏమన్నారు? పైకి అన్నారు. ఎప్పుడైతే బాబా గారు పైకి చెయ్యి ఇలా అన్నారు, ఓహో బాబా గారి మనసులో ఏదో ఉందని వెంటనే దీక్షిత్ గారు దానికి మార్గం పెట్టు బాబా అన్నాడు. దానికి అనేక మార్గాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ నుండి కూడా తమ వైపు చూపించుకుంటూ ఆయన ఇక్కడ నుండి కూడా ఒక మార్గం అయితే ఉంది. కానీ ఈ మార్గం చాలా కఠినంగా ఉంటుంది. గోతులు ఉంటాయి, పులులు ఉంటాయి, తోడేళ్లు ఉంటాయి.
ఇలాంటి క్రూర మృగాలు ఉంటాయి, గోతులు ఉంటాయి. మరి ఉంటే ఎలా పోవాలి బాబా ఇన్ని అడ్డంకులు ఉంటే అంటే దానికి దీక్షిత్ గారు అంటాడు, మరి బాబా ఇలాంటి అడ్డంకులన్నీ ఉన్నప్పుడు ఒక మార్గదర్శకుడిని కానీ వెంట పెట్టుకు వెళ్తే అని అంటాడు. ఇంకేముంది, అలాగని వెళ్తే ఆ మార్గదర్శకుడు తిన్నంగా అవతలి దరికి చేరుస్తాడు, నీ గమ్యాన్ని చేరుస్తాడని బాబా అంటారు. ఇది అక్కడ జరిగినటువంటి సంభాషణ. ఇందులో బాబా ఇచ్చిన ట్విస్ట్ ఏంటి, వెళ్ళవచ్చు అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా పైకి సద్గతి. ప్రతి జన్మకి సద్గతిని పొందగలిగితే ఆ వచ్చిన శరీరాన్ని మనం కాస్త సద్వినియోగం చేసుకున్నట్టు అంతే. సద్గతి పొందలేకపోతే సద్గతికి ఆపోజిట్ వర్డ్ ఏంటి, దుర్గతి. సో దానివల్ల మన చేతులారా మనమే డ్యామేజ్ చేసుకున్నట్టు. ఎవరో డ్యామేజ్ చేయగల మనం, ప్రతిదీ మన చేతిలోనే ఉంది, దాంట్లో అనుమానం లేదు. కాబట్టి ఇంకా పైకి సద్గతిని పొందవచ్చు. సద్గతి పొందుతూ చివరికి మోక్షానికి, ముక్తికని బాబా గారి ఉద్దేశం. సో దాన్ని గ్రహించారు దీక్షిత్ గారు. మరి అటువంటి సద్గతిని పొందాలంటే, మోక్షాన్ని పొందాలంటే మార్గం ఏంటి బాబా? అనేక మార్గాలు ఉన్నాయి. జ్ఞాన మార్గం ఉంది, భక్తి మార్గం ఉంది, యోగ మార్గం ఉంది, కర్మ మార్గం ఉంది. వీటిని ఉపదేశించే గురువులు, పాటించే గురువులు అనేక మంది ఉన్నారు. కాబట్టి నువ్వు కావాలనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి. అలాగే నీవు కావాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా, అంటే ద్వారకా అమ్మాయి నుంచి కూడా ఒక మార్గం ఉంది. నువ్వు కావాలనుకుంటేనే ఈ మార్గం నీకు దొరుకుతుంది. నువ్వు కావాలనుకుంటేనే ఆ మార్గం నీకు చూపడుతుంది. ఇక్కడి నుంచి చూజ్ చేసుకోవాల్సింది మనమే. ఎప్పుడైనా అంతే, ఎక్కడైనా అంతే. ఒక గురువుని చూజ్ చేసుకోవాలంటే అది ఆ రుణానుబంధాన్ని బట్టి అది మన చేతిలోనే ఉంటుంది. ఒక దేవి దేవతని విశ్వసిస్తున్నావా అని అంటే అది కూడా ఏ దేవి దేవత రూపంలో లేకుంటే గురువు రూపంలో భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తున్నాడో నీ మనసే గ్రహిస్తుంది. ఎవరో చెప్పిన మాటలు వేరు, ఎవరో అనుభవాలు వేరు, పురాణాలు వేరు, శాస్త్రాలు వేరు, నీ మనసు గ్రహించింది వేరు. దేన్ని నమ్మాలా? చదివిన దాన్ని నమ్మాలనా, విన్నదాన్ని నమ్మాలనా, చూసిన దాన్ని నమ్మాలనా, నీ అనుభవాన్ని నమ్మాలనా? అల్టిమేట్ అనుభవమే. కాబట్టి ఈ సత్యత చెప్తుంది, ప్రపంచంలో ఉపదేశాలు ఇచ్చే గురువులు చాలా మంది అంటారు, పుచ్చుకునే శిష్యులు కూడా అంతకన్నా ఎక్కువ మంది ఉంటారంట. కానీ ఉపదేశాలతో పాటు అనుభవాలను కూడా ప్రసాదించే గురువులు అత్యంత అరుదు. అటువంటి అనుభవాలతో ఇచ్చేటువంటి గురువే మన గురువు. అందుకు అనుభవాలు ఇచ్చేదాన్ని ఎక్కడికెక్కడ మనం ఆయన అనుభవం ఇకపోతే మనకు అడుగు ముందు పడదు. అనుభవం ఇకపోతే మనం ఆయన వైపుకి మన నడక సాగదు. మన నడక ఆగిపోతే ఆయన బాధపడతారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఆయన అనుభవాలు ఇస్తూ ఆయన దృష్టిలో మనం ఉన్నాం అని మనకు తెలియజేస్తూ తప్పటడుగులు వేసినా దాన్ని కాస్త మరీ సరిదిద్దుకుంటూ కాస్త మళ్ళీ ట్రాక్లో తీసుకొచ్చి మెల్లమెల్లగా నడిపిస్తూ ఉంటారు. ఏం చేయాలి మరి? స్కూల్లో చేరాడు, ఏం చేయాలి? ఎప్పటికైనా మెల్లమెల్లగా బయట నెట్టే ప్రయత్నం చేయాల్సిందే కదా. బయట నెట్టకపోతే చెడపడి ఎవరికి వస్తుంది? ఆ స్కూల్కే వస్తుంది. ఇదేం లేదా స్కూల్లో ఒకే తరగతి ఇన్నిసార్లు చదువుతున్నాడని. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ప్రమోట్ చేసి నెక్స్ట్ క్లాస్కి దూరేస్తారు. ఆ టీచర్ బాగా టీచర్ పడతారులే అంతే. ఆయన కూడా అట్ట వదిలేరు, అట్ట వెనకబడినవాడు. ఎప్పటికప్పుడు మన మనసులో ఉండే భక్తిని, శ్రద్ధని, మన స్వభావాన్ని, మన ప్రేమని, భావాన్ని, సేవని, వీటన్నిటిని గమనించి ఎక్కడికక్కడ మనల్ని ఆయన జాగరూకపరుస్తూ ముందుకు నడిపిస్తూనే ఉంటారు. సద్గతి పడ్డ ఏం చేయలేడు ఆయన. నాకు ఉద్యోగం సద్గతి పడ్డావు అనుకో, అది కూడా నీ ఇష్టమే. కాబట్టి సద్గతి పడకూడదు, ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించకూడదు. ఆయన చెప్పినట్లు ప్రవర్తించే క్రమంలో చిన్న చిన్న పొరపాటు జరిగితే మాత్రం ఆయన దాన్ని సర్దుబాటు చేసుకొని ఆయన ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇది బాబాగారి ప్రత్యేకమైనటువంటి పనిచేసే విధానం. ఆయన మిషన్ ఇలాగే ఉంటుంది. సరే, ఇక్కడ దీక్షిత్ గారు ఆ బాబా గారి ఆ బోధని గమనించారు ఆయన. కాబట్టి ఇక్కడి నుంచి కూడా మార్గం ఉంది ఒకటి అన్నారు బాబా గారు. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని ఫోర్స్ చేయలేదు, కంపేర్ చేయలేదు, నన్నే ఆశ్రయించని అనలేదు. నీకు కావాలనుకుంటే నువ్వు అనన్యంగా నా వైపు
చూస్తే నేను కూడా నీ వైపు అలాగే చూస్తా. నువ్వు నా పాదాల చెంత భారాన్ని మోస్తే నేను నీ భారాన్ని మోస్తా అని చెప్పారు. కానీ మనకు అది నచ్చలేదనుకో నీ ఇష్టం అంటాను నేను. ఇప్పుడు ఆయన వచ్చాడు, ఆ మురిసిపోయిన పంతు 26వ అధ్యాయం, అపస్మార అపమృత్యు నివారణ, అపస్మార ఆత్మహత్య నివారణం మరియు నిజగురు పదస్థిరీకరణం అని 26వ అధ్యాయంలో ఆయన మూర్చపోయారు బాబా దగ్గర రాగానే. ఆయనకి తెలివి వచ్చేంత వరకు నీళ్లు చల్లించారు బాబా గారు. తెలివి వచ్చిన తర్వాత ఏం చెప్పారు ఆయనకి? నాన్న ఎప్పుడు కూడా మనసులో స్థిరంగా ఉంటూ అనన్యంగా అందరిలోనూ ఏకత్వాన్ని చూడు అని చెప్పారు. కానీ నీ గురువు విడిచిపెట్టి నన్ను ఆశ్రయించని చెప్పలేదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన ఆశ్రయాన్ని విడిచిపెట్టకూడదు. అంటే మన గురువు కన్నా వేరే గురువు పవర్ఫుల్ అని చెప్పినప్పటికీ మన గురువుని మాత్రం మన ఆశ్రయాన్ని విడిచిపెట్టకూడదు. కాబట్టి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ అందరిలోనూ అనన్యంగా ఏకత్వాన్ని చూడు అని బాబా గారు చెప్పింది. నేను ఇది బాబా గారు చెప్పినటువంటి మార్గం. కాబట్టి ఇక్కడ బాబా గారిని ఆశ్రయిస్తే ఆయన భారాన్ని మోస్తాడు. కాకుండా మార్గం ఎలా ఉందంటున్నాడు? గోతులతో ఉంటుంది. చాలా కఠినమైన మార్గం. గోతులు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, పుల్ లాంటి క్రూర మృగాలు ఉంటాయి. మరి వీటి బారిన పడకుండా పోవాలంటే ఏమని తీసుకెళ్ళాలి? ఈ మార్గంలో ఎలా నడవాలో, ఎట్లా వెళ్తే సురక్షితంగా మనం గమనించగలమో తెలిసిన ఒక మార్గదర్శకుని వెంట తీసుకెళ్ళు అన్నారు ఆయన. గోతులు అంటే ఎలా ఉంటాయి? గోతులు అంటే ఏంటి? బాబా గారు చెప్పింది ఆయన కామం, క్రోధం, లోభం అన్నాడు. ఈ 3 ప్రధానమైనటువంటి అడ్డంకులను తెలియజేశారు. గోతులు అని అంటే లోభం అని, గమకలు అత్యంత సహజంగా ఉండేటువంటి గుణం లోభం అనేది. గమకలు నాటి పడుతూనే ఉంటుంది దాంట్లో. దాని నుంచి బయటకు వచ్చే మార్గం ఉందా? బయట పడాలనుకుంటే అని చేయిస్తారు. అది లోభం. తోడేళ్ళు, తర్వాత పులులు, ఒకటి క్రోధానికి ఒకటి కామానికి గుర్తు. సో ఇటువంటి క్రూర మృగాలు ఉంటాయి ఈ మార్గంలో. అంటే మరి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే నీ వెంట ఒక మార్గదర్శకుడిని తీసుకువెళ్ళు. నువ్వు నన్ను మార్గదర్శకుడు అనుకుంటే నేను తీసుకెళ్తాను. అంటే గురువును ఆశ్రయించి తీరాల్సమా. గురువు ఆశ్రయంతోనే ఈ మార్గం గుండా నువ్వు గమ్యాన్ని చేరగలవు అని బాబా గారు చెప్పినటువంటి బోధ. అది దీక్షిత్ గారు గ్రహించారు. అక్కడి నుంచి ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా బాబా గారు ఆయన మనసుని స్థిరపరిచి వివేకాన్ని, వైరాగ్యాన్ని ఆయనకి అనుగ్రహించి చివరికి ఆయనకి ఏం ఏర్పాటు చేశారు? విమానయానాన్ని ఏర్పాటు చేశారు. కాక నీ భక్తి ఫలిస్తుంది, నువ్వు నిశ్చింతగా ఉండు, నీకోసం విమానాన్ని పంపి నిన్ను అందులో కూర్చుండబెట్టినందుకు తీసుకెళ్తాను. తీసుకెళ్లారా లేదు? అలా గ్రహణ శక్తిని బట్టి బాబా గారు మనకు సూచించే మనకు తగిన మార్గాన్ని ఆయన ఉపదేశిస్తారు. ఇక రెండో భక్తులు చూద్దాం. రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి దేశ్ముఖ్ అనగానే మనకు 18, 19 అధ్యాయాలు గుర్తుకొస్తాయి. అద్భుతమైన అధ్యాయాలు. ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం ఎన్నిసార్లు చదువుకున్న ఆ ప్రత్యేకతే. రాధాబాయి దేశ్ముఖ్ ఆవిడ సంగమనేర్ నుంచి వచ్చే జనంతో ఆమె షిరిడీకి వచ్చారు. బాబా గారిని దర్శించుకున్న తర్వాత బాబా గారి పాదాల పట్ల ఒక నిష్ట కుదిరింది. ఇదో ఈ గురువు దగ్గరే ఒక మంత్రోపదేశాన్ని పొందాలా, దాని ద్వారా నేను మోక్షం పొందగలనని ఆవిడ మనసులో నిశ్చయించుకున్నారు. కాబట్టి ఎలాగైనా సరే బాబా గారి వద్ద నుంచి బాబా గారి ముఖత ఒక మంత్రోపదేశాన్ని పొందాలా, లేకుంటే అసలు షిరిడీ నుంచి వెళ్ళనేకూడదు, షిరిడీలో మరణించినా పర్వాలేదు అని అనుకుని ఆవిడ షిరిడీలో 3 రోజుల పాటుగా ఆమె తపస్సు చేశారు. 3 రోజులు తపస్సు చేయడం అంటే ఏమని? ముద్రేసుకుని కూర్చున్నారని కాదు. లక్ష్యం బాబా గారి వద్ద మంత్రోపదేశం పొందాలా అక్కడే ఉంది. దాని నుంచి అటు ఇటు పక్క రాలా. అప్పటి వరకు దేన్ని త్యజించింది? అన్న పానీయాలు త్యజించింది. అలా తన శరీరాన్ని శ్రమింపజేసుకుంది. మనసుని అటు ఇటు ఎక్కడ వేరే విషయానికి పోనివ్వలేదు. లక్ష్యం వైపే ఉంచింది.
అలా మనసుని ఒక ఉన్నతమైన లక్ష్యం వైపు నిలిపి దానికోసం అన్నపానీయాలు కూడా త్యజిస్తే అది తపస్సు. పిల్లలు నిరాహార దీక్షలు చేస్తుంటారు చూసారా, 4 గంటలు మీరు ఉంటారు, ఇలా నేను ఫుల్ తినేసి వస్తా, తిట్టుకుంటూ వస్తా, మీరు అటు పోతా, నేను కూర్చుంటా, ఇంకా 4 గంటలు ఇంకో తినేసి వాళ్ళు వస్తారు. ఇంకా ఎన్ని చేస్తే ఉపయోగం ఏంటి? దీక్ష అంటే ఎలా ఉండాలా? అదిగో మన పొట్టి శ్రీరాములు గారు చేశారే, అది దీక్ష అంటే. అలా చేసేవాడు ఎవరు ఈరోజు? సో అటువంటి వాళ్ళని మనం ఊహించినా పర్లేదు అనమాట ఈ రోజుల్లో. ఉత్తుత్తి దీక్షలు చేసేవాళ్ళు కావాల్సినంత మంది. కాబట్టి ఈవిడ అలా కాదు, 3 రోజుల పాటుగా ఆవిడ తపస్సు చేశారు. ఇప్పుడు శ్యామ వెళ్ళి బాబా గారి దగ్గర చెప్పడం, బాబా గారు ఆవిడని పిలిపించుకోవడం, అమ్మా నేను నా తల్లి అమ్మ, నేను నీ బిడ్డని, ఎందుకు అన్నపానీయాలు ముగించుకొని నీ ప్రాణం మీదకు నువ్వు తెచ్చుకుంటావు? నేను కూడా ఒక గురువుని, నేను మసీదులో కూర్చుని నిజమే చెప్తాను, నేను అబద్ధం చెప్పను. నాకు కూడా ఒక గురువు ఉన్నారు, ఆయన గొప్ప ఔలియ, చిన్నవాడైన నన్ను ఆయన పెద్దవాడిని చేశాడు. ఒక్కొక్కప్పుడు తన పాదాల వద్ద కూర్చోబెట్టుకునేవారు. మరి కొన్నిసార్లు సముద్ర తీరానికి నేను అవతల ఉన్నప్పటికీ వారి సాన్నిధ్య సుఖానికి దూరం కాకుండా నన్ను తమ కృపా దృష్టితో ఆయన పోషించుకునేవారు. నా గురువుది కూర్మ దృష్టి, తాబేలు లాంటి దృష్టి నా గురువుది. ఎలాగైతే తాబేలు తన పిల్లల్ని తన దృష్టితోనే పోషించుకుంటుందో, తల్లి నది మధ్యలో ఉన్న పిల్లలు తీరంలో ఉన్న ఆ నది మధ్యలో నుంచే పిల్లల వైపు చూస్తూ తన దృష్టితోనే పిల్లల్ని పోషించుకుంటుందో, అలా నా గురువు కూడా నన్ను తమ కృపా దృష్టితో ఆయన పోషించుకున్నారమ్మా. నా గురువు దగ్గర నేను మంత్రోపదేశం సేవ చేసి 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 అలసిపోయాను. నా గురువు దగ్గర నుంచి నేను ఏదైనా ఒక మంత్రాన్ని పొందాలని నేను ఎంతగానో నాకు కోరిక ఉండింది. అంటే ఈవిడ మనసులో ఉన్న మాటల్ని బాబాగారు ఎలా తెలియజేస్తున్నారో చూడండి, అది బాబాగారి గొప్పతనం. మన మనసులో ఏది ఉందో ఆయన తెలియజేస్తారు, మన మనసులో ఉన్నదాన్ని ఆయన తమకు ఆపాదించుకొని చెప్తారు. ఇది బాబాగారి ఒక ప్రత్యేకమైన పనితనం, ఒక శైలి. అమీర్ శక్కర్ పక్కన పావుంటే బాబా ఉన్నారు, నా పక్కన పావుంది అన్నారు 22వ అధ్యాయంలో. సముద్ర దగ్గర భార్య వస్తే ఆమెకి నడువు నొప్పి, కడుపు నొప్పి అయితే, చేతుల నొప్పి అయితే నాకు నొప్పి అంటాడు బాబా. అట్లా మనలో ఉన్న భావాలని ఆయనకు ఆపాదించుకుంటారు బాబా. సరే, ఇక్కడ ఎక్కడున్నాం? రాధాబాయి దేశ్ముఖ్ చెప్తున్నారు ఆయన, నా గురువు దగ్గర నేను మంత్రం పొందాలనుకున్నాను, మంత్ర దీక్షను పొందాలనుకున్నాను, నా గురువు నా చెవులో ఏది ఓదలేదు, గురువు చెప్పలేదు అనలేదు, మరి ఓడలేదు అన్నాడు బాబా. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్, ఒక్కొక్కటి ఒక్కొక్క పద్ధతి. అదే రామకృష్ణ పరమహంస గారి విధానం ఏంటి? మంత్ర దీక్షను ఇచ్చేవారు, మంత్రోపదేశం చేసేవారు. ఆ పుచ్చుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని వాళ్ళు స్మరిస్తూ అనుష్ఠానం చేయాలి, అది ఆయన మార్గం, బాబా గారి మార్గం అది కాదు. కాబట్టి నా గురువు నా చెవులో ఏది వదలేదు, నేను నీకేం చెప్తానమ్మా అంటే మనకు ఈ మంత్రాల గొడవ వ్యర్థం. నేను రోజల్లా నా గురువు నామాన్నే పలుకుతుండేవాడిని, నేను రోజల్లా వారి ఒక్కరినే వారి ముఖాన్ని మాత్రమే అవలోకిస్తుండేవాడిని, వేరే రూపాన్ని చూడటం నాకు తెలియదు. ఇదే నా గురువు నా నుంచి అపేక్షించింది. ఆయన నన్ను ఎప్పుడు ఉపేక్షించలేదు. ఆయన నన్ను 2 పైసలు దక్షిణ కోరారు. ఏంటి 2 పైసలు? శ్రద్ధ ఒకటి, సబూరి ఒకటి. నేను వెంటనే వారికి ఇచ్చేశాను. నా గురువు చాలా సంతోషపడ్డారు. కాబట్టి నువ్వు కూడా అమ్మా, నువ్వు వెళ్ళు, భోజనం చేయి, అనన్యంగా నీవు నా వైపు చూస్తూ ఉండు. ఎలాగ తాబేలు పిల్ల పోషించబడాలి అని అంటే తల్లి వైపు అలా తలబెట్టి చూస్తూ ఉండాలో, షిరిడి మన బాబాగారి మందిరాల్లో కూడా తాబేలు తల ఇతర చూస్తుంటుంది బాబాగారి వైపు, గమనించారా? సో అలా మనం కూడా మన గురువు గారి వైపు చూస్తూ ఉండాలా అని. ఆ తాబేలు పిల్ల మనమే. కాబట్టి నువ్వు అనన్యంగా నా వైపు చూస్తున్నమ్మా, నేను కూడా నీ వైపు అలాగే చూస్తాను. ఒక్క నాయందే నీ దృష్టిని నిలుపు, పరమార్థం నీ చేతికి అందుతుంది అని బాబా గారి స్పష్టమైన మార్గం ఏంటో ప్రేమగా
ఆ తాళం చెవిని ఆవిడ ద్వారా మనందరికి ఇచ్చారు బాబా. కానీ బాబా గారి మార్గం ఏంటి? ఆయన తల్లి కూర్మం, మనం పిల్ల కూర్మం. మనం ఏం చేస్తున్నాలా? ఆయన వైపు చూస్తూ ఉంటే చాలు. నేను తీసుకుంటాను. సరే, ఓకే. అలా అలా ఆ కూర్మ దృష్టి మనం ఆయన వైపు చూస్తూ ఉండాలి. అంతే. చూస్తూ ఉంటే ఆయన కూడా మన వైపు చూస్తుంటారు. మనం ఆయన వైపు చూస్తే చాలు. ఎలాగైనా అందరి వైపు చూస్తున్నారు. కానీ ఆయన అనుగ్రహం అంటే ఏంటి? మనం ఆయన వైపు చూస్తూ ఉండగలగటమే ఆయనకి మన పట్ల ఉన్న అనుగ్రహానికి గుర్తు. ఇది బాబాగారి మార్గం. సో మన మనసు ఎంతకాలం ఆయన వైపు మలచబడి ఉంటుందో మనం ఆ మేరకి వారి అనుగ్రహాన్ని పొందినట్టు. సో మనం ఎక్కువ సమయం ఆయన వైపు చూస్తున్నామా, తక్కువ సమయం చూస్తున్నామా, దాన్ని బట్టి మనం ఆయన అనుగ్రహాన్ని ఆ మేరకి మనం పొందేయమని మన మనసే మనకు స్పష్టంగా చెప్తుంటుంది. అలా ఆవిడ తగిన మార్గం ఏంటి? నువ్వే చేయక్కర్లేదమ్మా, మంత్రదీక్షొద్దు, నువ్వు నా వైపు చూస్తున్నట్టు. ఏమని? నీ మనోవృత్తులన్నింటినీ ఆయన వైపు చూడడం అంటే ఏమని? బాబా చిత్రపటం దగ్గర పెట్టుకుని, ఈ పక్క బాబా చిత్రపటం పెట్టుకుని, ఆ పక్కన టీవీ పెట్టుకుని, అది కాదు. అలా చెప్పలా, అట్లా చెప్పలేదు బాబా. మనసంతా ఆయన వైపు మరల్చమన్నారు. ఇదే చెప్పారు 3వ అధ్యాయంలో. నీ మనోవృత్తులన్నింటినీ నా స్వరూప వైపుకి మరలించు, అదే నా భక్తి, అదే నా సేవ. అంతే. కాబట్టి మన మనసులో వచ్చే మనోవృత్తులు అంటే ఏంటి? మన మనసులో వచ్చే ప్రతి భావం కూడా బాబా గారి కోసం అయి ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా బాబా గారి గురించి అయి ఉండాలి. మనం చేసే ప్రతి పని కూడా బాబా గారి కోసమే అయి ఉండాలి. అలా మన మనోవృత్తులన్నింటినీ ఆయన కోసం కనుక మనం కానీ వినియోగించగలిగితే అది ఆయన కోరుకుంటున్న సేవ, అదే భక్తి. అలా చూస్తున్నామని, అది ఉద్దేశం. చూస్తున్నామని అంటే చూస్తుంటే ఏంటి? మనసంతా ఆయనే నిండిపోతే, ఎక్కడైతే భగవంతుడు నిండుగా కొలువై ఉంటాడో అక్కడ మాలిన్యానికి తావెక్కడ ఉంటుంది? అంతఃకరణం పరిశుద్ధమవుతుంది, శుద్ధ జ్ఞానం మొలకెత్తుతుంది, తర్వాత ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఇది భక్తి మార్గంలో ఉండేటువంటి దశలు, వివిధ దశలు అది చెప్తున్నారు బాబా. కాబట్టి ఆవిడకి తగిన మార్గాన్ని బాబా గారు ఉపదేశించారు. ఆవిడ ద్వారా మనకు ఉపదేశించారు. ఆవిడకు ఉన్నటువంటి అర్హత ఏంటి? ఇక్కడ గ్రహణ శక్తి ఏంటి? బాబా గారు ఆ మాట చెప్పంగానే వెంటనే ఆవిడ కూడా అలాగే బాబా అని బాబా గారి పాదాలకు నమస్కారం పెట్టేసి ఆవిడ వెళ్ళిపోయారు. ఆ దీక్షని ఆమె మానుకున్నారు. అట్టగారు బాబా, నాకు మీరు ఉపదేశం ఇవ్వాల్సిందే అని అనలేదు. అది గ్రహణ శక్తి. బాబా గారు ఏం చెప్తున్నారో దాన్ని మనం సరైన దిశలో తెలుసుకోగలగటమే మన గ్రహణ శక్తి. తర్వాత ఒక చిన్న ఎపిసోడ్ అయినప్పటికీ పండరిపురం ప్లేడర్ ఏ అధ్యాయంలో వస్తాడైనా? 21లో వస్తాడు. 3వ భక్తుడైనా. 3 వస్తారు అందులో. రీచ్ ఠాకూర్ ఒక ఆయన, సర్వేర్ ఒక ఆయన, అనంతరం పాటన్కర్ ఒక ఆయన, ఈ పండరిపురం ప్లేడర్ ఒక ఆయన వచ్చారు. బాబా గారికి ఆయన పాద నమస్కారం చేశారు, దక్షిణ ఇచ్చారు. వెళ్ళి చాటుగా కూర్చొని బాబా గారు ఎవరితో ఏం మాట్లాడతారో విందాం అని కూర్చున్నాడు ఆయన. బాబా గారు ఏమన్నారు? బాబా గారు ఏమంటున్నారు? జనులు ఎంతటి మోసగాళ్ళు, పాదాలకు నమస్కారం చేస్తారు, దక్షిణ ఇస్తారు, చాటుగా నిందిస్తారు కూడా. ఎక్కడ నిందించాడైనా? ఎవరికి అర్థం కాలేదు. బాబా గారి పద్ధతి అలాగే ఉంటుంది. అందరికి అర్థం కావాల్సిన పని లేదు. అది ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేలా, మళ్ళీ వాళ్ళ గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా ఆయన శిక్షణ ఇస్తారు. అదే ఆయన చేసే విధానం. అది మనకు అర్థమించాలి కదా. విడమర్చి ఏం చెప్పాలా? మన మనసు గ్రహించింది, ఓ బాబా గారు నా కోసం చెప్పారు ఈ మాట, అంతే. మళ్ళీ మన గౌరవానికి ఆయనకు భంగం కలిగిరు.
ఎంత సున్నితంగా ఆలోచిస్తారో. ఆయన ఎవరిని కూడా డ్యామేజ్ చేసినట్టు ఎక్కడ కూడా మనం గమనించలేదు. లేదా తిట్టారా, ఆ ఆగ్రహం కూడా తిరిగి మళ్ళీ అనుగ్రహానికే దారితీస్తుంది. దేవుని తిట్టినట్టు, లేకపోతే ఇంకోసారి లక్ష్మీబాయి షిండేని, భాగవతి షిండేని గుద్దినట్టు, అలా శ్యామాన్ తిట్టినట్టు, ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి వారి అనుగ్రహానికే అవి ముందు పైలట్ లాగా వస్తాయన్నమాట. సరే, ఇక్కడ పండరపురం ప్లేటర్ రాగానే బాబా గారు ఆ మాట అన్నారు. ఎందుకేం జరిగింది, ఆయన ఎప్పుడు నిందించాడంటే పండరపురంలో ఉండేటువంటి ఆయన ఒక అడ్వకేట్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మ్యాజిస్ట్రేట్, మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ డాక్టర్ సాహెబ్ నోకర్, ఈయన ఆయన సృష్టి చేసింది, అనారోగ్యం చేసింది, దాన్ని బాగు చేసుకోవటానికి ఆయన షిరిడీకి వచ్చారు. షిరిడీకి ఎందుకు పోతున్నారండి అంటే అక్కడ సాయిబాబా ఉన్నారు, ఆయన మంచి ఔలియా, నేను ఆయన దగ్గర పోతున్నాను, ఆయన నా ఆరోగ్యాన్ని సరి చేస్తారు అని మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ షిరిడీకి వెళ్ళారు. ఆయన గురించి మాట్లాడుకున్నారంటే వీళ్ళు. అరే అదేంటది, ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యుడి దగ్గరికి పోవాలా, ఈయన షిరిడి అంట, అక్కడ ఫకీర్ ఉన్నాడంట, పేరు సాయిబాబా అంట, ఫకీర్ని ఆశ్రయిస్తే ఈయన ఆరోగ్యం మెరుగవుతుందా, ఏంటిది, మ్యాజిస్ట్రేట్ పోస్ట్లో ఉండి కూడా ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తారని మ్యాజిస్ట్రేట్ విమర్శించుకుంటూ పనిగా బాబా గారిని కూడా వాళ్ళు నిందించారు. ఇది ఎక్కడ జరిగింది, పండరపురంలో. పండరపురం అంటే షిరిడికి నాకు తెలిసి 200 మైల్స్, అదే ఇంచుమించు 320 కిలోమీటర్స్ దూరంగా ఉంటుంది. మరి అక్కడెక్కడో వాళ్ళు మాట్లాడుకునింది బాబాగారికి ఎలా తెలిసింది అంటే, బాబాగారి కన్ను, బాబాగారి చెవి, బాబాగారి ఉనికి లేనటువంటి ప్రదేశం సృష్టి మొత్తం మీద సదరపు మిల్లీమీటర్ అంత కూడా ఎక్కడ ఉండదు. ఉంటే ఆయన సర్వజ్ఞులు కారు, లేకపోతే సర్వజ్ఞులు కారు, సర్వవ్యాపి కారు, అంతర్యామి కారు, సర్వసమర్థులు కానే కారు. కాబట్టి బాబా గారు ఎక్కడ జరిగిన ప్రతి ఒక్కటి కూడా వారికి తెలుస్తుంటాయి. ఇదే అన్నారు ఆయన దీక్షిత్ గారికి చెప్తూ, అయ్యా ఆయన నన్ను బాబా గారు, ఇది వారి ఆగ్రహం కాదు, వారి అనుగ్రహం ఇది. ఇలా నేను నింద చేశాను, అది వద్దంటున్నారు బాబా, తగిన మార్గం అది. ఇక్కడ ఈయన అర్హత ఏంటి, బాబాగా చెప్పిన దాన్ని గ్రహించారు ఆయన, అది గ్రహణ శక్తి. ఎవరికో చెప్పేది అనుకోలేదు. గోవిందుడికి లేదు. 9వ అధ్యాయం గోవిందుడు ఏం చేశాడు, గోవిందుడు తర్కడ్ గారి భార్య పాల్కోవ పంపింది. ఈయన హడావిడి వాళ్ళ నాన్నగారి బాలరామ్ నాన్నగారి గారి అబ్బాయి గోవిందుడు, వాళ్ళ నాన్న జనాన్ని వాళ్ళు అక్కడ షిరిడీలో జరుపుకోవాలనుకున్నారు. వెళ్తూ వెళ్తూ బాంద్రాలో ఉండేవాడు కాబట్టి తర్కడ్ ఇంటికి వచ్చారు. అమ్మ మేము ఇట్లా షిరిడీ వెళ్తున్నానంటే, అరే షిరిడీ పోతున్నారు, ఆమె వెతికారు ఇంట్లో బాబా గారికి పంపిద్దాం ప్రేమగా అని. ఒక్క పాలకోవ వచ్చిందా ఈరోజు, వచ్చిందా, అది చూడండి, అదండి అది సత్సంగం అంటే అది. పాలకోవ వచ్చేసింది. సో పాలకోవ బెళ్ళిచ్చింది బాబా గారికి, ఆయన ప్రేమగా తింటారు. ఆ పాలకోవ కూడా, ఆ పీస్ కూడా ఇదివరకే బాబా గారికి నివేదించింది, ఇది కొత్తది కాదు. అయినా సరే బాబా గారికి ఇవ్వు, ఆయన ప్రేమగా తీసుకుంటారు. అంటే సరే తీసుకొచ్చాడు. వాయిస్ అసలు బాగాలేదు. తీసుకొచ్చినాడు బాబా గారు తీసుకొని ఇవ్వాలన్నా లేదు, చేతులు కుండిపోయినాడు. సరే నమస్కారం పెట్టుకున్నాడు. సరే బాబా గారు అడిగారు, సరే నా కోసం ఏమన్నా తెచ్చినావా, లేదు బాబా నేనేం చేయలేదు బాబు. సరే అనుకోని ఉంటాడు బాబా. సరే కాసేపు మళ్ళీ ఉండి, సరే నా కోసం ఎవరైనా ఇచ్చి పంపించారా, అప్పుడైనా స్ట్రైక్ అవ్వాలి కదా. లేదు బాబా అన్నాడు. ఒరే ఆ తల్లి నా కోసమని, నేను తినేందుకోసమని నీకు మిఠాయి పంపలేదు అని బాబా గారంటే అప్పుడు గుర్తుకొచ్చి బాబా క్షమించున్నాను పరిగెత్తుకుని తీసుకొచ్చి పాలకోవ ఇచ్చారు. అంటే అంత మందంగా ఉంటారు కొంతమంది నాలంటారు. ఆయన పదే చెప్తున్నా కూడా గ్రహించిన ఇది గ్రహణ శక్తి. గోవిందుడికి లేనిది అక్కడ పండరపురం ప్లేటర్కి ఉన్నది గ్రహణ శక్తి. ఎంత వ్యత్యాసమో చూడండి. ఇది మరుపు ఎవరిది, గోవిందుడిది. పండరపురం ప్లేటర్ది అది ఎరుక. ఇది మరపు, అది ఎరుక.
ఎరుకలో ఉండాలి. ఇప్పుడు కూడా తెలియకపోవచ్చు, చెప్పిన తర్వాత దాన్ని మనం సరైన దిశలో గ్రహించగలిగితే అది మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. కోటయ్యా నేను హేళన చేశాను, నిందించాను, కాబట్టి నింద చేయకూడదు, ఎవరిని హేళన చేయకూడదు అని బాబా గారు నాకు తెలియజేస్తున్నారండి. ఇక నుంచి నేను ఎవరిని నింద చేయను, హేళన కూడా చేయను అని ఎక్కడేం జరిగినా అది బాబా గారికి దృష్టిలో పడకుండా ఉండదండి అని ఆయన ఇక నుంచి హేళన చేయను, నింద చేయను అని ఆయన చంపలు వేసుకున్నారు. అక్కడ ఒక మాట్లాడతారు హేమట్ పంత్ గారు, ఇక నుంచి చెడు పనులు చేసే మనసు మారింది, మంచి పనులు చేయాలనే బుద్ధి జనించింది. సో మనసు మార్చారు బాబా. మనసులో ఉండే భావాన్ని అప్పటి వరకు ఉన్నటువంటి నింద హేళన వైపు నుంచి ఆయన మార్చి ఎప్పుడు కూడా ఈ పని చేయకూడదు అని ఆ మనసులో తీసుకొచ్చిన కరెక్షన్, ఆ మానసిక పరివర్తన, అది ఉద్ధరణ. కాబట్టి బాబా గారి ఉపదేశం యొక్క లక్ష్యం ఏంటంటే అల్టిమేట్గా తిరిగి మన ఉద్ధరణే. ఆ ఉద్ధరణకు కారణం ఏంటి? అతనిలో ఉన్నటువంటి గ్రహణ శక్తి. పండరపురం ప్లేట్ ఉంది. సిమిలర్లీ మనం చెప్పుకుంటే అనంతరావు పాటన్కర్, అరే ముగ్గురు వచ్చారు అధ్యాయంలో, అనంతరావు పాటన్కర్ ఆయన మంచి పండితుడు, ఉపనిషత్తులు వేదాలు మొత్తం ఆయన అధ్యయనం చేస్తున్నారు, చాలా శాస్త్రాలు ఆయన శ్రవణం చేస్తున్నారు. కానీ మనసు ఇంకా చంచలంగా ఉంది. కాబట్టి పారాయణకి, చదువుతున్న దానికి, వింటున్న దానికి, మనసు స్థిరంగా ఉండడానికి ఎక్కడ సంబంధం లేదండి. గమనించండి. సో మనసు స్థిరపడడం అనేది ఉత్తమ స్థితి. అది ఏ మతం చెప్పినా కూడా, లేదా ఏ గురువు చెప్పినా కూడా, లేదా ఏ పురాణం చెప్పినా కూడా, మనకు భగవద్గీత కావచ్చు, భాగవతం కావచ్చు, రామాయణం కావచ్చు, లేదా శివపురాణం కావచ్చు, లేదా దేవి పురాణం కావచ్చు, లేదా గురు చరిత్ర కావచ్చు, లేదా మన సచరిత్ర కావచ్చు, ఏ గ్రంథాన్ని చదివినా చివరికి మనసు స్థిరపడాలా. ఇది మనసు స్థిరపడితేనే మనం ఆ గ్రంథం యొక్క ఫలితాన్ని మనం పొందినట్లు లెక్క. ఇక్కడ అనంతరావు పాటన్కర్ ఆ మనసులో ఉండే చాంచల్యం తొలగిపోలేదు. దానికోసమే బాబా గారు వచ్చుకొచ్చారు. బాబా గారు ఏం చెప్పారు? డైరెక్ట్గా ఏం చెప్పలేదు ఆయన. అబ్బాయి ఒకసారి ఒక వర్తకుడు ఉన్నాడు ఇక్కడ, అప్పుడు గుర్రం వచ్చింది, ఆయన ముందు 9 లద్దెలు వేసింది. తన కార్యంలో తత్పరుడైన వర్తకుడు ఆ లద్దెలన్నింటినీ తన కొమ్ములో మూట కట్టుకున్నాడు. ఈయనగారు వచ్చాడు మూట కట్టుకోవడానికి. అది సమయానికి వచ్చాడు చూసినా అది ఆయన అర్హత. అది ఒక్కొక్కరు అర్హత ఒక రకంగా ఉంటుంది. ఆ లద్దెలన్నింటినీ కొమ్ములో మూట కట్టుకుని అతడు మనసు స్థిరత్వాన్ని పొందాడు. ఇది అర్థం కాలేదు. కేల్కర్ ఇంట్లో ఉన్నారు. ఈయన కేల్కర్ని అడిగాడు, ఏంటి బాబా గారి ఉద్దేశం అని. బాబా గారి మాటలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి, కానీ నాకు ఆయన కొనుక్కు చేసినంత వరకు చెప్తాను అని కేల్కర్ ఏం చెప్తారు? ఆ గుర్రం అనేది ఈశ్వరుడి అనుగ్రహం అండి. 9 లద్దెలు, నవవిధ భక్తులు. 9 భక్తులు సరిగ్గా చెప్పండి. 9 ఏవి? శ్రవణం, స్మరణం, సంకీర్తన, నమస్కారం, పాదసేవ, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన. 9. అలా ఈ 9 లద్దెల్ని నవవిధ భక్తులు చెప్పారు. వీటిల్లో ఏ ఒక్కదాన్నైనా సరే నువ్వు మూట కట్టుకో అని చెప్తున్నారు బాబా, అప్పుడే నీ మనసు స్థిరపడుతుంది అని చెప్పారు ఆయన. కానీ బాబా గారు ఏమన్నారు పక్క రోజు? లద్దెలన్నిటిలో మూట కట్టుకున్నావా అన్నారు. అంటే దాదాపు ఎక్కడ చెప్పింది ఒక్కదాన్ని మూట కట్టుకోమన్నారు, సరిపోదు. శ్రవణం మనం చేస్తుంది అదే. అందరం మనం రచయితను పారాయణ చేస్తున్నాం. డాక్టర్ శర్మ గారు ఫోన్ చేశారు, బెంగళూరులో ఉన్నాడు ఆయన. ఆయన ఇప్పుడు ఓవిటి గ్రంథాన్ని ఇప్పుడు పారాయణ చేస్తున్నారు. ఆయన ఇంతవరకు చేయలేదు, మన ముందు అది చెప్తున్నాడు ఆయన. మరి ఎన్నో ఏళ్ళ నుంచి మనం సత్సంగాలు చేసుకుంటూ ఉన్నా ఆ గ్రంథం మీద ఆయన మనసు పోలా. వాళ్ళు ఏదో మామూలుగానే గురుచరిత్ర లాంటి గ్రంథాలు పారాయణ చేస్తున్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు నేను ఆ గ్రంథం పారాయణ చేస్తున్నాను సార్. నిన్న మొన్న గ్రంథం పారాయణ చేస్తూ బాబా గారికి అరటిపళ్ళు ఏదో నివేదించున్నారట. పారాయణ పూర్తయినాక అరటిపండు దాన్ని తీసి
దాన్ని భాగాలు చేసి ఆవిడ గారికి, టీచర్ గారికి, అంటే శర్మగారి భార్యకి, తర్వాత శర్మగారి అమ్మాయికి ఇచ్చారంట ఆయన. ఆయన తినబోతుంటే ఆ అరటిపండు విపరీతమైన విభూతి వాసన వస్తుందంట, గోంగూర ఆడుతుందంట వాసన, విభూతి వాసన. నా ఒక్కడికేనా అనుకోని వాళ్ళిద్దరిని అడిగాను, వాళ్ళకు కూడా అదే స్మెల్ వచ్చిందండి. అంటే గ్రంథం పారాయణ చేస్తున్న బట్టి బాబా గారు, గ్రంథం వేరు కాదు, ఆయన వేరు కాదు. అదే అన్నాను నేను చాలాసార్లు, అమ్మాట చెప్తుంటాను నేను. సచరిత్ర అనగానే బాబా గారి వరాల జల్లు. ప్రత్యేకంగా మనం ఎక్కడో వెతుక్కోబోలే ఏ వరం కావాలంటే, అన్ని వరాలు ఇచ్చేస్తున్నారు ఆయన. ఆ గ్రంథం పట్ల భక్తితో శ్రద్ధతో కనుక పారాయణ చేస్తుంటే రోజు మనం బాబా గారితో మాట్లాడుకుంటున్నట్టే. రోజు ఆయన సలహాలు మనకు ఆయన ఇస్తూనే ఉంటారు. ఇంకేం కావాలి? ఆ మనసు పెడితే మనం ఆ ఎరుకలో ఉంటే, మనపులో ఉంటే ఆయన మాత్రం ఏం చేస్తారు, ఎవరైనా ఏం చేస్తారు. అదే అన్నారు బాబా గారు హేమట్ పంత్. ఆ రోజు ఆదివారం సంతకి పోయిచ్చి ఏదో తిన్నారు ఒంటరిగానే, ఒక్కడే తినే అలవాటు ఉంది, వినోద విలసితం అని 24వ అధ్యాయం. ఒక్కడే తినే అలవాటు ఉంది, నేను గమనిస్తున్నాను వీడిని అని అంటే, లేదు బాబా, అసలు షిల్లీలో సంత ఎక్కడుందో నాకు తెలియదు, నేను ఎప్పుడు పోయింది లేదు, నేను కొనుక్కొని తినింది లేదు. ఒకవేళ ఏదన్నా కానీ నా దగ్గర వస్తూ ఉంటే పక్కన ఉండే వాళ్ళకి పెట్టకుండా నేను ఎప్పుడు తినలేదండి, కాబట్టి మీరు అన్నమాట నాకు వర్తించదు అంటారు. చూడండి, అద్దరు ట్విస్ట్ బాబా గారు ఎలా ఇస్తారు. ఆయన మాత్రం ఇవ్వగలరండి అటువంటి ట్విస్ట్, ఎవరు ఇవ్వలేరు. అటువంటి మలుపు ఇవ్వాలంటే అందరికి సాధ్యం కాదని. ఎంత సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ సునిశ్చితంగా ఆ చిన్న పరిహాసం నుండి పరమార్థాన్ని ఆయన ఉత్పన్నం చేశారు. అది ఆయన సమర్థతకు ఒక మత్సు తునక. బాబా ఏమన్నారు, కరెక్టే, నీ పక్కన ఎవరైనా ఉంటున్న వాళ్ళు పెడతావు, ఎవరైనా లేకపోతే నువ్వు మాత్రం ఏం చేయగలను, నేనైనా ఏం చేయగలను, నేను నీకు కూడా లేనా, నేను నీకు గుర్తున్నానా, నువ్వు నాకు ఆహారం సమర్పిస్తున్నావా? ఒక్కసారిగా అసలు ఆ చదువుతుంటే మనకే షాక్ అయిపోద్ది. అది నేను నీకు కూడా లేనా, నేను నీకు గుర్తున్నానా, నువ్వు నాకు ఆహారం సమర్పిస్తున్నావా అంటే, ప్రతిసారి ఆహారం స్వీకరించే ముందు విధిగా దాన్ని బాబా గారికి ముందు సమర్పించి తీరవలసిందే. పక్కన ఎవరు లేరు ఎందుకు అనుకుంటున్నావు, నేను నీ కూడా లేనా, నేను నీ కూడా లేనట్టు ఉన్నది మర్చిపోయినట్టే కదా. కానీ గురువు ఎప్పుడు మన కూడానే ఉన్నారని ప్రతి ఒక్కదాన్ని, కేవలం ఆ తినే వస్తువునే కాకుండా శబ్దం, స్పర్శ, రూపం, రసం, వాసన, ఈ 5 విషయ పంచకాల్లో ఏ విషయ సుఖాన్నైనా మనం పొందాలి అని మన మనసు, ఇంద్రియాలు, శరీరం తప్పించినప్పుడు విధిగా దేన్ని పొందబోతున్నావో అప్పుడు బాబా గారిని గుర్తుకు తెచ్చుకుని దాన్ని ముందుగా ఆయనకు సమర్పిస్తే, అలా ప్రాక్టీస్ చేయగా అది మంచిదైతే మనం సమర్పించి ముందుకు వెళ్ళగలం. అది మంచిది కాకపోతే మన మనసే చెప్తుంది, తప్పు ఇదేనని. అలా సాధన చేయగా మనలో ఉండే బలహీనత, ఒక వ్యసనం తొలగిపోతుంది. ఆ చిన్న పరిహాసం సరదాగా తీసుకొచ్చిన దాన్ని ఎంతటి ఉన్నతమైన సాధన మార్గాన్ని అక్కడ ఆయన ఉపదేశించారో చూడండి. అలా ఉంటుంది బాబా గారి పద్ధతి. సో మళ్ళీ ఇక్కడ మనం అనంతర పాండకర్ దగ్గర, కాబట్టి నువ్వు బాబా గారు చెప్పింది 9 లెక్కలు మూట కట్టుకోమన్నారు. ఒక్కటే కాదు సుమా, 9 లెక్కలు మూట కట్టుకో అని ఆయన అంటే, ఇది ఇంకా చతురుడు పాటంకర్. బాబా మీ అనుగ్రహం ఉండాలి కానీ వాటిని మూట కట్టుకోవడం అదంత శ్రమ అంటాడు. ఎంత మాట చూడండి. మీ అనుగ్రహం లేకపోతే ఒక్కదాని కూడా మూట కట్టుకోలేదు. మీ అనుగ్రహం ఉండిందా, లబ్ధులన్నిటి మూట కట్టుకోవడం అదెంత పని. కాబట్టి గురు మార్గంలో గురుకృప ఒక్కటే సాధనం. గురు చరణాలయందు నిష్ఠయే ప్రమాణం. ఏది కోరికలకల్లా ఆయన కృప కావాలంతే, ఇంకేం కావాలా? 9 లగ్గులు ఏంటి, అన్నిటి మూట కట్టుకుంటా, నువ్వు నీ అనుగ్రహం ఉంటే చాలు. కాబట్టి గురు మార్గంలో గురు కృపాహి కేవలం. కాబట్టి ఆయన గ్రహణ శక్తి అట్టాడిది. వేచి ఠాకూర్ సర్వేర్ ఎందుకు 21వ అధ్యాయంలోనే వచ్చింది. ఈయన పని మీద బెల్గాం వడగాం పోయినప్పుడు అక్కడ ఒక సాధువులు కలుస్తారు. ఆయన కన్నడప్ప అంటారు ఆయన్ని. ఆయన గ్రంథం ఇచ్చారు ఆయనకి, నిశ్చల్ దాస్ రాసినటువంటి విచార సాగరం అనే గ్రంథం ఇచ్చారు. దీన్ని చదువు,
దీన్ని చదువు. తర్వాత నీ అదృష్టం కొద్దీ నువ్వు పని మీద ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీకు సాధువు కలుస్తారు. ఆయన నీకు తర్వాత మార్గాన్ని ఉపదేశిస్తారు. ఆయన నీ మనసును శాంతింపజేస్తారు. నీకు ఆయన ఆత్మసాక్షాత్కారాన్ని కలిగిస్తారు అని అన్నాడు. అంటే ఈయన మనసులో రోజు ఆ కోరికతో కూర్చున్నాడేమో, నాకు మార్గం చూపించండి అని మనసులో కోరుకున్నాడేమో అక్కడ ఆ గురువుని, కన్నడప్పని. ఆయనే చెప్పారు, ముందు గ్రంథాన్ని చదువు, తర్వాత మార్గం అంటే నీకు ఆయన తెలియజేస్తారు. అంటే ఆయన అలా వచ్చి బాబాగారి దగ్గరికి వచ్చినప్పుడు బాబాగారు ఏమన్నారు, నాన్న కన్నడప్ప చెప్పినట్టుగా లేదా నాన్నగట్టిని ఒక ఎనుబోతు మీద ఎక్కి దిగినట్టుగా ఇక్కడ సులువైన మార్గాలు ఏవి లేవు నాయన, సులువైన మార్గం ఏది ఉండదు. అంటే బాబాగారు చెప్పారు ఇక్కడ మార్గం చాలా కఠినమైంది అన్నాడు ఆయన. సులువైన మార్గం ఏది లేదు ఇక్కడ. శరీరాన్ని అరగదీయాలి. ఎలా అరగదీయాలి? ఎముకలు పుల్లలైపోయేలా, రక్తం నీరులా అయిపోయే అంత శ్రమ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు గ్రంథాన్ని ఆయన చదవమన్నాడు. చదివిన దాన్ని నువ్వు తిరిగి మననం చేయి. స్మరణ రెండోది, శ్రవణం తర్వాత నవ్వేది భక్తి. రెండోది ఏంటి? స్మరణ. నువ్వు మళ్ళీ దాన్ని మననం చేయి. మననం చేసినప్పుడు ఆ గ్రంథం ఏం చెప్పిందో నీ మనసు క్రమక్రమంగా తెలుస్తూ ఉంటే ఒక్కోదాన్ని ఆచరిస్తురా. అప్పుడే నువ్వు కోరుకున్న శుభం నీకు కలుగుతుంది. కాబట్టి గ్రంథం చదివిన తర్వాత, శ్రవణం చేసిన తర్వాత మననం, తర్వాత ఆచరణ తప్పనిసరి. లేదా బోలించిన కొండ మీద నీరు కుమ్మరించినట్లే అవుతుంది అని ఆయన వంటి గ్రహణ శక్తిని బట్టి బాబాగారు ఆయనకి నువ్వు చదివిన దాన్ని మననం చేయి, ఆచరించు అని ఆ పాత్ర ద్వారా మనందరికీ ఉపదేశాన్ని ఇచ్చారు అక్కడ. అది ఆయన అనుభవం ద్వారా మనం గ్రహించాల్సింది. సరే, విజయానంద్ 31వ అధ్యాయంలో వస్తారు ఆయన. విజయానంద్ మద్రాసు సన్యాసి. ఆయన మానసరోవరం వెళ్ళాలనుకుంటారు. దాని మళ్ళీ ఆయన డ్రాప్ అవుతారు. షిరిడీలో ఉంటారు ఆయన. వాళ్ళ తల్లికి అనారోగ్యంగా ఉందని ఆయనకి సమాచారం వచ్చింది. తల్లిని చూసేందుకు వెళ్ళాలని అందుకు బాబాగారు అనుమతి కోరుతారు ఆయన. సరే, అక్కడికి వెళ్ళే లోపల ఏమైనా చనిపోతారని బాబాగారు సర్వజ్ఞులు కాబట్టి బాబాగారు వెళ్ళొద్దంటారు. ఇక్కడే ఉండి 3 మార్లు భాగవతాన్ని సప్తాహం చేయమంటారు. చెప్తూ వాడాలో దొంగలు ఉంటారు, తలుపులన్నీ వేసుకొని అప్రమత్తంగా ఉండు, లేదా నీపై దాడి చేసి నీ సర్వస్వాన్ని అపహరించుకుపోతారు అని చెప్తారు. వాడాలో దొంగలు ఉంటే ఉండరు కాక, ఈయన దగ్గర మొదలైన సన్యాసి అయితే ఈయన దగ్గర ఏముంటుంది? దోసుకుపోవడానికి ఏముండదు. దాని ఉద్దేశం ఏంటి? వాడా, నీ మనసే, నీ శరీరమే వాడా. ఇందులో దొంగలు ఉంటారు. అరిషడ్ వర్గాల దొంగలు ఉన్నారు. వీళ్ళు ఉన్నారో మనకు తెలియదు. దొంగని చెప్పిరాడు కదా, చెప్పొస్తాడా? సినిమాలో మాత్రం సాధ్యం చెప్పి వచ్చేది. మామూలు చెప్పొస్తాడేంటి? చెప్పిరాదు. కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు చేసుకుపోతారు. అలా మనకు తెలియకుండానే అరిషడ్ వర్గాలు మనలో ఉన్నాయి. నువ్వు ఇది దృష్టిని నువ్వు ప్రాపంచిక విషయాల వైపు పంపిస్తున్నావు. అంటే ప్రాపంచిక విషయాల వైపుకి నీ దృష్టి ఉన్నంత వరకు నిన్ను వీళ్ళు డ్యామేజ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి నీ మనసుని, నీ ఇంద్రియాలని విషయాల వైపుకి వెళ్ళనీయకుండా తలుపులన్నీ వేసుకో. చూపు బయటికి కాకుండా అంతర్ముఖం చెయ్యి. అంతర్ముఖం చేయకపోతే వీళ్ళందరూ నీ సర్వస్వాన్ని, నీ క్యారెక్టర్ని వాళ్ళు అపహరిస్తారు. క్యారెక్టర్ డ్యామేజ్ కావడం కన్నా జరిగే నష్టం ఏది ఉండదు మనిషికి. క్యారెక్టర్ చాలా ముఖ్యం. డబ్బు పోయిందా? గాంధీ గారు చెప్తారు, మహాత్మా గాంధీ. డబ్బు పోతే పర్లేదంట, దాన్ని పెద్ద బాధపడబలేదంట. ఆరోగ్యం దెబ్బతిందా? కొద్దిగా ఆలోచించు. ఆరోగ్యం ఉండాలి కాబట్టి కొద్దిగా ఆలోచించి ఆరోగ్యం తెచ్చుకో. క్యారెక్టర్ కానీ డ్యామేజ్ అయిందా ఖచ్చితంగా నీకు హాని జరిగినట్టే అంటారు. కాబట్టి క్యారెక్టర్ డ్యామేజ్ కావడం కన్నా మన క్యారెక్టర్, తెలుగులో ఏమంటాం క్యారెక్టర్ని? శీలం. నీ శీలం పోగొట్టుకోవడం కన్నా ఎటువంటి హాని ఉండదు అని చెప్తారు ఆయన. కాబట్టి ఇక్కడ కూడా బాబా గారు అదే అంటారు. నీ సర్వస్వం, నీ క్యారెక్టర్ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది. ఎప్పుడు
నువ్వు కానీ ప్రాపంచిక విషయాల పట్ల నీకు ఆసక్తి ఉన్నంత. కాబట్టి అలా వద్దు, ప్రాపంచిక విషయాల పట్ల నుంచి నీ మనసుని వెనక్కి తీసుకో, అది ఆ తలుపులన్నీ వేసుకొని జాగ్రత్తగా ఉండు అని ముమ్మారు ఆయన భాగవత సప్తాహం చేయమంటారు. సరే రెండు సార్లు సప్తాహాలు చేశారు. ఆయన 3వ సప్తాహం చేస్తున్నప్పుడు ఆయన శరీరం విడిచిపెట్టడం జరిగింది. బాబా గారు షిరిడీలోనే ఆయనకి అంత్యక్రియలు చేయించడం జరిగింది. అలా ఆ గ్రహణశక్తి బాబా గారు చెప్పంగానే లేదు మా అమ్మ చూడాలని వెళ్ళిపోలేదు. ఆయన బాబా గారి ఆజ్ఞను పాటించారు. అది గ్రహణ శక్తి పాటించారు. ఆయన్ని భగవంతుని స్మరణలో ఉంచి 2 వారాల పాటుగా 3వ వారం బాబా గారు ఆయన్ని సద్గతినిచ్చారు. ఇలా తగిన మార్గాలను ఆయన ఉపదేశిస్తారు మన గ్రహణ శక్తిని బట్టి. ఇలా ఈరోజు బాబా గారు ఇచ్చిన స్ఫూర్ణ మేరకి అర్హతలను బట్టి, గ్రహణ శక్తిని బట్టి ఆయన ఆయా భక్తులకి ఎలా తగిన ఉపదేశాలను ఆయన ఉపదేశించేవారు, తగిన మార్గాలను ఉపదేశించేవారు మనం దర్శించుకున్నాం. ఇంకో సత్సంగంలో తర్వాతి విషయాన్ని ఆయన ఏ స్ఫురింపజేస్తారో దాన్ని మనం చర్చించుకున్నాం. అటువంటి మనకు కూడా బాబా గారు తగిన మార్గాన్ని ఉపదేశించేందుకు అవసరమైన మంచి అర్హతలని, గ్రహణ శక్తిని అంటే మరుపులో లేకుండా ఎరుకలో ఉంచమని బాబా గారిని మనం ప్రార్థిస్తూ ఎల్లప్పుడూ వారి కృప మనందరూ వైపు ఉండేలా వారు మనందరూ అనుగ్రహించాలని వారి పాద పద్మాల వద్ద ప్రార్థన చేస్తూ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్.